హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది జియోగ్రఫీ ఎన్సీఆర్టీ క్లాస్ 6లో 4th లెసన్ అనమాట. లెసన్ పేరు వచ్చేసి మ్యాప్స్. ఫస్ట్ మనం మ్యాప్ అంటే డెఫినేషన్ చూద్దాము. మనం ఎర్త్ యొక్క సర్ఫేస్ని లేకుంటే ఎర్త్ ఎలా ఉందో ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద డ్రా చేసి చూపిస్తే అదే మ్యాప్ అంటాము. ఇది సింపుల్ డెఫినేషన్. నెక్స్ట్, ఈ మ్యాప్స్లో 3 టైప్స్ ఉంటాయి: ఫిజికల్ మ్యాప్స్, పొలిటికల్ మ్యాప్స్ అండ్ థిమాటిక్ మ్యాప్స్. ఫిజికల్ మ్యాప్స్ని రిలీఫ్ మ్యాప్స్ కూడా అంటాము. ఫిజికల్ మ్యాప్స్లో అంటే మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్ ఇట్లా ఫిజికల్ ఫీచర్స్ ఉంటాయి కదా, ఓషన్స్, ఇలాంటివన్నీ చూపించేదాన్ని ఫిజికల్ మ్యాప్స్ అంటాం. అంటే మెయిన్గా అవి దానిని చూపించడానికి యూస్ చేసేవి. నెక్స్ట్, పొలిటికల్ మ్యాప్స్ అంటే జనరల్గా సిటీస్, టౌన్స్, విలేజెస్, కొన్ని ఏరియాస్ అలా బౌండరీస్తో సహా అనమాట. అంటే ఇక్కడ వరకు ఉంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలా బౌండరీస్ అలా చూపించేదాన్ని పొలిటికల్ మ్యాప్స్ అంటారు. నెక్స్ట్, థీమాటిక్ మ్యాప్స్ అంటే ఒక స్పెషల్ పర్పస్ మీద అనమాట. అంటే రైన్ఫాల్, ఇప్పుడు ఎక్కువ రైన్ఫాల్ ఏ ఏరియాలో ఉంది, ఏ స్టేట్లో అని చూపించడానికి కొన్ని కలర్స్ కూడా వేస్తూ ఉంటారు కదా. ఎక్కువ అంటే రెడ్ ఉండే దాంట్లో ఎక్కువ రైన్ఫాల్ పడుతుంది, ఎల్లో కొంచెం తక్కువ. సో అలా స్పెసిఫిక్గా రోడ్స్ కానీ రోడ్వేస్ ఎక్కడెక్కడ నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, రైన్ఫాల్, ఇండస్ట్రీస్, అలా స్పెసిఫిక్గా మనం దేని గురించి అయినా చెప్పాలనుకున్నప్పుడు థీమాటిక్ మ్యాప్స్ యూస్ చేస్తాం. సో అవి 3 టైప్స్ ఆఫ్ మ్యాప్స్ అనమాట. ఇదైతే కాంపోనెంట్స్ ఆఫ్ మ్యాప్స్. మనం ఈ మ్యాప్స్ డ్రా చేయడానికి మనకి ఏమేమి అవసరం అవుతాయి: డిస్టెన్స్, డైరెక్షన్ అండ్ సింబల్. ఫస్ట్ వచ్చేసి డిస్టెన్స్. మనం ఇక్కడ జనరల్గా మనకి ఎంత డిస్టెన్స్ ఉంటే అంత డిస్టెన్స్ డ్రా చేయలేము కదా. అట్లాంటప్పుడు మ్యాప్స్ డ్రా చేసి కూడా వేస్ట్, అంత ప్లేస్ మనం తీసుకోము. అవి చాలా పెద్దగా ఉంటాయి, దాన్ని మనం చిన్నగా ప్రిసైజ్ చేసి వేస్తాము. మనం జనరల్గా మ్యాప్స్ వేసేదే ఎందుకు, దాన్ని స్కేల్ని రెడ్యూస్ చేయడానికి. అది అంతగా ఉంటే మనం చూడలేం కాబట్టి, చూడడానికి మనం అంత పెద్ద ఫిజికల్ ఫీచర్స్ని లేకుంటే ఆర్కిటెక్చర్ని అవి చూడలేం కాబట్టి మనం కొంచెం చిన్నగా చేసుకొని దాన్ని మ్యాప్స్ చిన్నగా వేసుకుంటాం. ఇప్పుడు మన ఇండియా అంత పెద్దగా ఉంది కానీ మనకి ఈజీగా అర్థమయ్యేలా చిన్నగా చేసుకుంటాం. ఇది మెయిన్ అనమాట. టు రెడ్యూస్ ద స్కేల్ కేర్ఫుల్గా, అంటే రేషియో ఉంటుంది. అంటే ఎలా పడితే అలా వేయలేం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అండ్ శ్రీలంక పక్కన ఉంటాయి, కింద ఉంటుంది కదా డ్రాప్ షేప్లో. మనం ఈ స్కేల్ ఏం చూసుకోకుండా ఇండియా పక్కన శ్రీలంక ఉంటుందని ఇలా వేయలేం కదా. శ్రీలంక చిన్నగా ఉంటుంది, ఇండియా పెద్దగా ఉంటుంది. సో స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కొన్ని డెసిషన్స్ తీసుకోనికి, ఏమన్నా అనలైజ్ చేయడానికి, ఏమన్నా తెలుసుకోవడానికి స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్కేల్ డెఫినేషన్ ఏంటంటే రేషియో బిట్వీన్ యాక్చువల్ డిస్టెన్స్ ఆన్ గ్రౌండ్ అండ్ డిస్టెన్స్ షోన్ ఆన్ మ్యాప్. అంటే ఎంత, ఇప్పుడు 100 సెంటీమీటర్స్ని 1 సెంటీమీటర్ లాగా చూపిస్తున్నాం మ్యాప్లో, సంథింగ్ అలా స్కేల్ అనేది ఇంపార్టెంట్. ఈ ఎగ్జాంపుల్ 1 సెంటీమీటర్ ఆన్ మ్యాప్ షో 5 కిలోమీటర్స్. 1 సెంటీమీటర్ 5 కిలోమీటర్స్కి ఈక్వల్, అలా ఎగ్జాంపుల్. ఇక్కడ స్మాల్ స్కేల్ మ్యాప్, లార్జ్ స్కేల్ మ్యాప్ అంటే ఏంటో చూద్దాము. ఇక్కడ స్మాల్ స్కేల్ మ్యాప్ అంటే 5 సెంటీమీటర్స్ ఆన్ మ్యాప్ షో 500 కిలోమీటర్స్ అండ్ లార్జ్ స్కేల్ మ్యాప్ 5 సెంటీమీటర్స్ ఆన్ మ్యాప్ షో 500 మీటర్స్. ఇది స్మాల్ స్కేల్ మ్యాప్ ఎందుకంటే ఇంత పెద్ద 500 కిలోమీటర్స్ అంటే చాలా ఎక్కువ కదా, దాన్ని ఇంత 5 సెంటీమీటర్స్ చూపించడం అంటే చిన్నగా. అదే 500 మీటర్స్ని 5 సెంటీమీటర్స్ చూపించడం అంటే దీనికన్నా ఇది కొంచెం తక్కువే కదా. సో ఇది లార్జ్ స్కేల్ మ్యాప్. ఇది వచ్చేసి స్మాల్ స్కేల్ మ్యాప్ ఎందుకంటే చాలా తక్కువగా చూపిస్తుంది. ఇది చాలా పెద్దగా ఆ లెంత్ అనేది చాలా పెద్దగా ఉన్న చాలా తక్కువ చేసి చూపిస్తుంది కాబట్టి ఇది స్మాల్ స్కేల్ మ్యాప్. ఇది లార్జ్ స్కేల్ మ్యాప్, కిలోమీటర్స్ని సెంటీమీటర్స్గా చూపిస్తుంది. సో అలా. నెక్స్ట్, డైరెక్షన్, సెకండ్ కాంపోనెంట్. మనకి డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏదైనా లొకేషన్ కనుక్కోవడానికి అలా ఊరికే చెప్తే అయిపోదు కదా. ఏ డైరెక్షన్, ఈస్ట్లో వెళ్ళాలా, వెస్ట్లో వెళ్ళాలా, లేకుంటే ఏ డైరెక్షన్ వెళ్ళాలో చాలా ఇంపార్టెంట్. నార్మల్గా నాకు మ్యాప్స్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎప్పుడు ఈ సంథింగ్ ఇది మ్యాప్ అనుకోండి, ఇండియా మ్యాప్ పైన ఏ మ్యాప్ అయినా సరే పైన మనకి ఇలా ఐరన్ మార్క్స్ కనిపిస్తాయి. అంటే ఏది నార్త్ అని, అన్నీ ఇవ్వకపోయినా ఇలా వచ్చేసి పైన ఎన్ అని ఉంటుంది, అంటే అది నార్త్ డైరెక్షన్ అని ప్రతి మ్యాప్లో ఇండికేట్ చేసి ఉంటుంది ఐరన్ మార్క్తో అని చెప్తున్నారు. నెక్స్ట్, దీన్ని ఏమంటారు, స్పెసిఫిక్గా కార్డినల్ పాయింట్స్ అంటారు దాన్ని, అలా మెన్షన్ చేసేదాన్ని. నెక్స్ట్, కంపాస్ తెలుసు కదా, ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు ఫైండ్ డైరెక్షన్. దాంట్లో ఒక మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంటుంది, అది ఆల్వేస్ పాయింట్స్ నార్త్. ఇలా నీడిల్ ఉంటే అది నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్లో ఎప్పుడు పాయింట్ చేసి ఉంటుంది. దాని ద్వారా మనం
మనకంటే ఇప్పుడు మొబైల్స్ అవన్నీ ఉన్నాయి గానీ, ఏన్షియంట్ టైమ్‌లో వాళ్ళు అవే యూజ్ చేస్తారు కదా! కంపాస్‌ని చూసుకొని ఏది నార్త్, ఏది సౌత్ డైరెక్షన్‌ని తెలుసుకునేవాళ్ళు. నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ వచ్చేసి మనం ఏదెక్కడుందో చూపియడానికి సింబల్స్ ఈజీగా వర్క్ అవుతాయి. అంటే దాన్ని చూపియడం ఈజీగా ఉంటుంది. అంటే ఒక సింబల్ అన్నట్టు పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఈ షేప్ ఉందంటే ఇక్కడ మౌంటైన్ ఉంది అలా. రాయలేం కదా! ఎక్కువ అవుతుంది. సో, సింపుల్‌గా ఉండడానికి అలా. మనం మరీ మౌంటైన్స్‌ని డ్రా చేయలేము, ప్లెయిన్స్‌ని ప్లాటీస్‌ని డ్రా చేయలేమంటే కొంచెం కష్టం. సో, దానికొక ఇంటర్నేషనల్ అగ్రీమెంట్ పెట్టుకున్నారు. అంటే మళ్ళీ ఇండియాలో ఒకటి, ఆఫ్రికాలో ఒకటి, అలా యూఎస్ఏలో ఒకటి అలా పెట్టుకుంటే మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయిపోతారు. వాళ్ళు మన మ్యాప్స్ చూసినప్పుడు, లేకుంటే మనం ఏమైనా వాళ్ళ మ్యాప్స్ చూసినప్పుడు సంథింగ్ అలా చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతాం. సో, ఇంటర్నేషనల్‌గా ఒక అగ్రీమెంట్ చేసుకున్నారు. ఇంటర్నేషనల్ అగ్రీమెంట్ రిగార్డింగ్ యూజ్ ఆఫ్ సింబల్స్. దాన్ని కన్వెన్షనల్ సింబల్స్ అంటారు. ఈ కన్వెన్షనల్ సింబల్సే యూజ్ చేస్తారు. ఆ సింబల్స్‌లో కలర్స్‌ని బట్టి మనం అక్కడ ఏముందని కనిపెట్టొచ్చు. వేరియస్ కలర్స్ లైక్ బ్లూ అంటే వాటర్. వాటర్ ఉంది. అక్కడ బ్లూ ఉందంటే అక్కడంతా వాటర్ ఉంది అని అర్థం. మనం గ్లోబ్‌లో చూస్తే కూడా అర్థమైపోతుంది. సీ అంతా వాటర్ అలా ఉంటుంది కదా! బ్రౌన్ ఉన్నదంతా మౌంటైన్స్ అంట. నెక్స్ట్ యెల్లో ఉండిందంట ప్లాట్యూ. నెక్స్ట్ గ్రీన్ ఉండిందంతా ప్లెయిన్స్. తర్వాత స్కెచ్ డెఫినేషన్. డ్రాయింగ్ బేస్డ్ ఆన్ మెమరీ నాట్ టు స్కేల్. ఇంతవరకు మనం మ్యాప్ అంటే ఒక పర్టికులర్ స్కేల్‌లో ఏసుకోవాలి ఎలా అంటే అలా కాదనుకున్నాం కదా! కానీ స్కెచ్ అంటే ఏంటంటే జస్ట్ మనకు మెమరీ కోసం అనమాట. ఈ ప్లేస్‌లో ఇది ఉంది. దానికి తర్వాత ఇది ఉంది. లేకుంటే ఇక్కడ అది ఉంది. అలా అంటే ఇంత స్పేస్‌లోనే ఉంది. దీనికన్నా అది పెద్దగుంది, చిన్నగుంది అలా ఏం లేకుండా ఊకే కొంచెం మెమరీ కోసం ఇది అక్కడుంది. ఇది ఆ ఊర్లో ఉంది. దానికోసం డ్రా చేసేది స్కెచ్. డ్రాయింగ్ బేస్డ్ ఆన్ మెమరీ నాట్ టు స్కేల్. నెక్స్ట్ ప్లాన్. ఈ స్కెచ్‌కి, ప్లాన్‌కి మెయిన్ డిఫరెన్స్ ఏముంటుందంటే, ఈ ప్లాన్‌లో స్కేల్ డ్రాయింగ్ ఉంటుంది. దాంట్లో ఏం స్కేల్ ఉంటదంటే, మెజర్ చేయడం ఉంటది. దీంట్లో మెజర్ చేయడం ఉంటుంది. అది కూడా స్మాల్ ఏరియానే. లైక్ దాంట్లో హౌసెస్ ఎన్నున్నాయి, బిల్డింగ్స్ లేకుంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాలనీ సంథింగ్ కాలనీ తీసుకుంటే, ఆ కాలనీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, హౌసెస్ ఎన్నున్నాయి, బిల్డింగ్స్ ఎన్నున్నాయి, అలా అదంతా డీటెయిల్‌గా చూపియడం ప్లాన్ అనమాట. ప్లాన్, స్కెచ్ రెండిటికి డిఫరెన్స్ అదే. ఫోర్త్ లెసన్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నేను చెప్పిందంతా అర్థమవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.